గ్రామాలు లేవు. వాళ్ళు నాయకులు, స్థానిక నాయకులు, మరీ నేను గట్టిగా చెప్తున్నా, స్థానిక నాయకుల ప్రోద్బలంతో అధికారులు ఆ గ్రామాలను కలిపి మండలం చేసినట్లే చేసి గెజిట్ విడుదల చేసి, గెజిట్ విడుదల అయిన తర్వాత ఆ గ్రామాల సాకుతో దూరంగా ఆ గ్రామాలు ఉన్నాయని చెప్పేసి అదే ఒక సాకు. మేము అడగలేదు, అయ్యా మేము అడిగిన గ్రామాలు వేరు అని సార్గా క్లియర్ గా దండం పెట్టి 2 చేతులు జోడించి ఆ వీడియో కూడా ఉంది. నేను సమయాన్ని సందర్భంగా కూడా నేను మన గ్రూప్ లో అందరి పెద్ద మనుషుల దగ్గర కూడా స్పందిస్తాను, అందరికి షేర్ చేస్తాను. మేము 2 చేతులు ఎత్తి కూడా సార్కి చెప్పడం జరిగింది, సార్ మేము అడగలేదు, అడిగిన గ్రామాలు వేరు, మాకు అన్ని రకాలుగా భౌగోళికంగా అంత క్వాలిఫికేషన్ ఉంది, మేము అన్ని ఉండబట్టే అడిగినాం సార్. మా గ్రామ జనాభా ఒకటే 2011 జనాభా ప్రకారం మినిమం 10,000 ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం 7,500 ఇచ్చినారు, ఓట్లు కూడా పోలైనాయి. ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది, మళ్ళా జనాభా కూడా పెరుగుతూ ఉంది. మాకు దగ్గర 4-5 గ్రామాలు కలిపేస్తేనే మా మండలం అయిపోతుంది. ఇది కుట్రపూరితంగా జరిగింది సార్ అని చెప్పేసి కూడా సార్కి చెప్పడం జరిగింది. సార్ ఇంకొక మాట కూడా అన్నాడు, ఈ మధ్యలో నేను ఒక ఆర్టికల్ మీ దగ్గర మాట్లాడేది కూడా చదివినాను. ఒక లాయర్, మన అడ్వకేట్ గారు, ఏపీ అడ్వకేట్ ఉరుకుందప్ప సార్ గారు ఇచ్చినది కూడా అది శాస్త్రీయంగా కూడా అతను చెప్పడం కూడా కరెక్టే. ఈ రోజు మనది మండలం గెజిట్ విడుదల చేసిన ప్రకారం మండలం కనుక అయి ఉంటే 100కి 200% మనది కాన్స్టిట్యున్సీ కూడా అయ్యేది. ఎందుకంటే ఇట్లా నిలబడితే, పెద్ద హరివానంలో నిలబడితే ఇట్లా చూస్తేనేమో కౌతాలం 20 కిలోమీటర్లు, ఇట్లా చూస్తేనేమో ఒళగుందనే ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు ఆలూరు కాన్స్టిట్యున్సీ బైఫర్గేషన్ ఉన్న ఆలూరు కాన్స్టిట్యున్సీలో మండలాలు విడగొట్టాలి. అటు సైడు ఆలారి సైడ్ విడగొడదామంటేనేమో కర్ణాటక ఉంది, చిప్పగిరి సైడ్ విడగొడదామంటేనేమో అండపూర్ డిస్టిక్ ఉంది. సో బై డిఫాల్ట్ 100 106 ఒళగుంద మండలంనే వాళ్ళు పక్కకు చేయాలి. అప్పుడు మనకు ఒళగుంద మండలం 20 కిలోమీటర్లు అవుతుంది. సో పెద్ద హరివాణం మండల కేంద్రంగా కౌతాళం, ఒళగుంద, అట్లనే పెద్ద తుమ్మలం కూడా మేము అడిగినాము నాయకులకి. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాము స్థానిక నాయకులకి, మేము మా మండలంతో పాటు పెద్ద తుమ్మలం మండలం కావాలని గర్వంగా అడిగిన గ్రామం మా గ్రామం. పెద్ద తుమ్మలం మండలం కావాలని చెప్పేసి కూడా అడిగినాం. సో పెద్ద తుమ్మలము, కౌతాళము, పెద్ద హరివాణం మండల కేంద్రంగా ఒళగుంద, ఇన్ కేసు కలిస్తే ఆదోని, అర్బన్ కలిపితే మళ్ళీ కాన్స్టిట్యున్సీ అయిపోతుంది. సో స్థానిక నాయకులకు కాన్స్టిట్యున్సీ అవ్వడం ఇష్టం లేదు. వాళ్ళకి ఏంది, మా పెత్తనం పోతుందని చెప్పేసి పేరు ఒకసారి విడుదలైన గెజిట్ ని వాళ్ళు చేంజ్ చేసి ఆదోని 1, ఆదోని 2 నామకరణం చేసినారు. కానీ ఈరోజు మా సంకల్పం ఎంత గొప్పదంటే, భగవాన్వేశ్వరి దేవి ముందు కూడా అందరూ కూర్చున్నాము. ఎంత గొప్పదంటే అందరం ఒకటే మాట మీద ఉండి, మనకి బలమైన ఆయుధాలు ఏమున్నాయంటే మనందరి సంకల్పం, మనం అందరము ఒకటే మాట మీద, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అందరం మీద కూర్చున్నాం. సో మా అందరి నినాదం ఒకటే, పెద్ద హరివాణం మండలం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, మళ్ళా కొనసాగించాలని మా నినాదం. మాకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే మా గ్రామం చిదానందవదీత పెద్ద ఆయన వెలిసినటువంటి గ్రామం. ఇంకొకటి గర్వంగా చెప్తా, మా గ్రామంలో సరస్వతి పుత్రులు అతీతంగా ఉన్నారు. అంతా విద్యావంతులు, టీచర్లు, రేపటి భావితరానికి తయారు చేసేటువంటి బుల్లెట్లను తయారు చేసే టీచర్లు మా ఊర్లో అధికంగా ఉన్నారు. మీరు కంపేర్ చేసుకోండి. వాళ్ళందరూ కూడా రేపటి దినాన రేపు వచ్చే ఎలక్షన్ లో వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాం. అందులో 2 విషయాలు, ఒకటి మేమందరం ఒకటే సంకల్పితం ఉన్నామని చెప్పడం, ఒకటి అక్కడ బోర్డు కనపడతా ఉంది, పెద్ద హరివాణం మండలం ప్రకటించే వరకు ఏ రాజకీయ పార్టీలకు ప్రవేశం లేదు కదా. ఇంకొక మాట కూడా చెప్తా, ఈ రోజు మా సోదరులు కూర్చున్నారు, మాకు బట్టలు ఉతుకడమే తెలుసు అనుకుంటారు కదా, రేపు రాజకీయ నాయకులు వస్తే మిమ్మల్ని ఎట్లా ఉతకాలో కూడా మాకు తెలుసు, రేపు మిమ్మల్ని ఎట్లా ఉతకాలో కూడా తెలుసు. కాబట్టి మీరు ఇప్పటికైనా, అయ్యా చంద్రబాబు నాయుడు గారికి మా గ్రామం తరఫున ఒకటి కోరుకుంటున్నాం, అయ్యా మీకు మంచి పేరు ఉంది, ఒక అడ్మినిస్ట్రేటర్ గా మీకు ఒక మంచి పేరు ఉంది, మీరు ఒకసారి పునః పరిశీలించి ఏం జరిగిందో, మీ దాకా వచ్చిందో మీ దాకా రాలేదో తెలియదు, మీరు మళ్ళా పునః పరిశీలించి మా మండల కేంద్రాన్ని కొనసాగిస్తారని అయితే మేము ఆశాభావం ఉన్నాము. ఈ దీక్ష అయితే ఆగదు, ఇది కంటిన్యూగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఇది ఏ రాజకీయ నాయకులు చెప్తే విరమించడానికి గ్రామ రైతులు, గ్రామస్తులు ఎవ్వరు కూడా లేరు. నేనప్ప నా పుట్టుబడికి వెళ్ళాడు, ఇది రెడీ వెళ్ళాలా, రెస్ట్ తినాలా, నాకు తొందరగా రెడీ అయింది. సో అది అందరి మాట అది. కాబట్టి ఒకసారి విడుదలైన గెజిట్ జీవోని మీరు దాన్ని తిరిగి మండల 2గా ప్రకటించడానికి, తిరిగి పెద్ద హరివాణంగా మండలం కేంద్రాన్ని కొనసాగించాలని మా డిమాండ్, మా యొక్క అభ్యర్థన, మా నినాదం, మా యొక్క విన్నపం.
మీకు మళ్ళొకసారి తెలియజేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమైతే ఈ ఉద్యమం ఆపేదే లేదు, ఆపే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఈ సభాముఖం కూడా చెప్తున్నాము, ఇక్కడ ఎవరైతే మెయిన్ గా లీడ్ తీసుకొని పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ మీద రకరకాల కుట్రలు అంటాం, కుట్రలు జరుగుతూ ఉంటాయి. అందుకు ఎగ్జాంపుల్ మన చెరువుల మన పొలంలో మనం తీసుకొని సరే మన ఇంటి దగ్గర అవసరమైతే వేసుకుంటాం, దాన్ని కుట్రపూరితంగా ఇరికించడానికి ఇది ఒక సాక్షి కుట్రపూరితంగా ఇరికించినాడు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మనం వాటికి భయపడేదేం లేదు, బెదిరేదేం లేదు. సరే ఒకరోజు తీసుకుపోతారు, మేము విచారిస్తాము, మేము అమ్ముకుంటామా, మేము ఏం చేస్తామా జనాలకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకొని పోయినంత మాత్రం, కేసు పెట్టినంత మాత్రం మనం మేము చేయం కదా. కాబట్టి జనాలకు తెలుసు. ఇంకొకటి మీరు అనుకుంటున్నారు కదా, వీళ్ళని ఎంత తొక్కితే ఎంత ఒత్తితే అంత అణిగిపోతారని. అణిగిపోయే ప్రజలు కాదు మా గ్రామ ప్రజలు. మీ మూలకంగా మేము నేర్చుకుంటున్నాం, ఎట్లా ఎదగాలనేది నేర్చుకుంటున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. స్థానిక నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, మీరు మమ్మల్ని పెద్ద హరివాన గ్రామ ప్రజాప్రతినిధులను మీరు ఎంత అణగదొక్కాలని చూసినా మేము తొక్కము. ఆ సమయానికి కింద ఉంటాం. కానీ ఒక్కసారి లేస్తే మేము బాల్ మాదిరి పైకి భూమికి బాల్తో విసిరేస్తే ఎంత గట్టిగా పైకి వస్తుందో ఆ రకంగా మా గ్రామ ప్రజాప్రతినిధులు మేము సైన్ అవుతామని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నా. మేము ఎంత ఎదగడానికి కూడా మీరు అంత మాకు అవకాశం ఇస్తున్నారు ఈరోజు నేర్చుకోవడానికి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, వ్యక్తిగత ఎగ్జాంపుల్. మేము ఒక దగ్గర ఒక వర్క్ చేసినాం, ఒక 10% మైనస్ అవుతా ఉంది. సరేలే అని చెప్పి చూసి జాగ్రత్తగా చేసుకుంటే ఒక ఏదో 100 రూపాయలు 10 రూపాయలు మిగులుతుందని తెలుసుకున్నాం. సో దాని ప్రకారం పని చేసినాం. తర్వాత దాని మీద అంటే మనకి ఎప్పుడైతే మైనస్ పడుతుందని తెలుసుకొని దాని మీద కూర్చొని శోధించి ఆలోచిస్తే దాంట్లో ఒక కాల్ దొరికింది. మనం ఫలానా ఐటమ్ దింపిన తర్వాత గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేలేదు, అది దాని టైం అయిపోయిందని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ గోడౌన్స్ కడుతున్నాం మేము. దాంట్లోనే పాత సిమెంట్ రేకులు ఉన్నాయి. ఆ సిమెంట్ రేకులు గవర్నమెంట్కి అప్పచెప్పాలి. సరే అప్పచెప్తే వాళ్ళు మన దగ్గర రికవరీ చేస్తారు. ఆ రికవరీ చేస్తే మాకు మిగిలిన 10 రూపాయలు కూడా పోతుంది. పని కంప్లీట్ చేయాలి, టెండర్ తీసుకున్నాను, తప్పదు. ఏం చేయాలని దానికి సంబంధించి బుక్స్ తిరగడం చూస్తే దాంట్లోనే ఒకటి ఉంది, యాజ్ పర్ SSR ఇన్ని సంవత్సరాల తర్వాత అది చెల్లదు, దాన్ని అమ్మే పని లేదని. ఆ రికవర్ ఐటమే మాకు మిగులుతా ఉంది ఈరోజు. అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఏ దాని ప్రకారం మీరు తీసేసినారని దాని మీద కూడా మా గ్రామ పెద్ద అయినా కూడా అన్ని శోధిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి సారు అట్లనే ఊర్లో విద్యావంతులు అందరూ శోధిస్తున్నారు. నేను వ్యక్తిగతంగా కూడా అన్ని చూస్తున్నాం. అంటే అది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మేము ఏదైతే మీరు మమ్మల్ని తొక్కినారో మా దాన్ని క్యాన్సిల్ చేసినారో దాని మీద మేము డిగ్రీలు చేయడానికి రెడీ ఉన్నారు మా ఊరు గ్రామ విద్యావంతులు. మీకు తెలియకుండా ఇంకొకటి, మా ఊర్లో ఒకటి PhDY అని ఉంది. ఒక యువకులు ఒక సమూహంగా ఏర్పడి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అందరిని అడుగుతున్నారు, మీరు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో చెప్పండి అంటే వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అది మా గ్రామ గొప్పతనం, మా గ్రామ యువకుల గొప్పతనం. అది మేము ఎవరు చేస్తామో తెలియదు, మా గ్రామాని కోసం చేస్తామంటారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నగన వాళ్ళు మన ఊర్లో ఉన్నారు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరొక్కసారి మన రజక సభ్యులకు అన్నలకు అందరికీ నమస్కారం చేసుకుంటూ నా ఈ 2 మాటలు ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత కొనసాగించాలి, 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 కొనసాగించాలి. పెద్ద హరివాణం మండలం ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు. పెద్ద హరివాణం మండలాన్ని ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు. పెద్ద హరివాణం మండలాన్ని ప్రకటించేంత వరకు ఏ రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు. థ్యాంక్ యూ అనండి. ఇప్పుడు ఈ